టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురువు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో కేతు నడుస్తున్నాడు. ఆదాయాలన్నీ కూడా బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మానసిక ఆందోళనలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని కలవడానికి చాలామంది భక్తులు దూర ఊర్ల నుంచి వస్తారు. మీరు వారందరికీ కూడా మీ స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలా వాళ్ళ ఆశ్రమం ఆనంద మార్గ ఆశ్రమానికి పంపుతూ ఉంటారు. అలాగే వృషభ రాశి వారికి అంటే ఏంటంటే ఈ కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు, మోసగాళ్ళ దగ్గర నుంచి మీరు బయటపడిపోయి మంచి గురువులు, జగద్గురువుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతారు. వృషభ రాశి వారికి గత వారం కంటే కూడా ఈ వారంలో ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అప్పులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరైతే ఇళ్ళు కొనాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా బ్రోకర్లు లేదా ఏజెంట్లు మీకు మంచి ఇళ్ళను చూపించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ అనారోగ్యపు సమస్యలు మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మనకి డాక్టర్లు విజిట్ చేయడము, ఔషధ సేవ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ యొక్క రాశి వారంతా కూడా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇంటర్వ్యూలు, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యక్తులతో మీరు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు అనేటటువంటివి మీరు జరిపించుకుంటూ ఉంటారు. నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ కూడా చేస్తారు. చేపల రొయ్యల చెరువులు, పౌల్ట్రీలు, తర్వాత అగ్రికల్చర్ రంగంలో మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చే విధానాలు ఇవన్నీ చేస్తారు. ఇక పరిహారాలు ఏంటంటే దుర్గాదేవి మంత్రం జపం చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోండి, అండ్ మేడి చెట్టుని ఇంట్లో పెంచుకోండి. ఆ మేడి చెట్టుకు తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా ఇంట్లో పూజ చేసుకోండి. శుభమస్తు.